నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పారిశ్రామిక రంగం తిరిగి జీవం పోసుకుంటుంది. దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజాలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో చర్చలు జరిపారు. తెలుగువాడి కీర్తిని మరోసారి ప్రపంచానికి చంద్రబాబు చాటి చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దావోస్లో కష్టపడి పనిచేశారు. పాదయాత్రలో భాగంగా 100 కిలోమీటర్లు పూర్తి కాగానే శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పాకాల మండలంలో త్వరలోనే 100 పడకల హాస్పిటల్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే 100 కిలోమీటర్లు మైల్ స్టోన్ వేశారో వాటన్ని హామీలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో నేండ్రగుంటలో 10 పడకల హాస్పిటల్, దానికి కూడా తొందరలో 6 నెలల లోపల ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే అన్ని కూడా చేస్తున్నారు లోకేష్ బాబు గారు, అదే ప్రకారం చేస్తున్నారు. ఈ పాదయాత్ర తిరిగేటప్పుడు కార్యకర్తల యొక్క సమస్యలు ఇస్తే వాటిని కూడా అర్జీల ద్వారా కూడా ఇప్పుడు పరిష్కారం స్టార్ట్ అయింది. దాంతోపాటు కామన్ మ్యాన్ వాళ్ళ యొక్క ఏదైనా విషయాలు అడిగితే వాటిపైన కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కార్యకర్తలకి భరోసా అనేది ఈరోజు నారా లోకేష్ బాబు గారు యువగలం ద్వారా ఇవ్వడం జరిగింది. నాకు ఒక చాలా జీవితంలో మర్చిపోలేని ఇదంటే యువగలం. ఎందుకంటే నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగలంలో స్టార్ట్ చేయటం, ముఖ్యంగా ఈరోజు కూడా చెప్తుంటారు ప్రెస్ మీటింగ్లో ఆయన, నాకు చంద్రగిరి నుంచే నాకు యువగలం చాలా సక్సెస్ అయింది, బాగా పికప్ అయిందని చెప్తుంటారు. అందుకు కారణం చంద్రగిరి నియోజకవర్గం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎప్పుడు కానీ నారా లోకేష్ గారు ఏ విధంగా మాకు కార్యకర్తలను ఆదుకోమని సలహా ఇస్తున్నాడో, ఆజ్ఞలు ఇస్తున్నాడో, అదే ఆజ్ఞ ప్రకారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా చంద్రగిరి ప్రజల యొక్క భద్రత నా బాధ్యత అనే నినాదంతో ఉన్న అదే భద్రత బాధ్యతతో ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా చిన్న తెలియని తప్పు నా వల్ల జరిగి ఉంటే కూడా మీడియా ద్వారా అందరినీ కూడా క్షమించాలని కోరుకుంటున్నా. ఏదేమైనా మన నియోజకవర్గం రాబోయే 3 సంవత్సరాల్లో మనకు 4.5 సంవత్సరం ఉంది. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది సుమారు. ఈ 4 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని మనం అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా పేరు కూడా. అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే 100 కిలోమీటర్లు మైల్ స్టోన్ వేశారో వాటన్ని హామీలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో నేండ్రగుంటలో 10 పడకల హాస్పిటల్, దానికి కూడా తొందరలో 6 నెలల లోపల ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే అన్ని